తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఏకాదశ స్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ జన్మరాశిలో బుధ సంచారం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. విందు వినోద కార్యక్రమాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో పట్టుదల ప్రదర్శించుట, పట్టుదలతో తాము అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటువంటి ఫలితములు ఉండగలవు. వీరికి వ్యయ స్థానంలో రవి శుక్రుల యొక్క సంచారం వలన కొంత తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. సుఖ సౌఖ్యములు కొరవడగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన లేక ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ మూర్తిని అర్చించి ప్రమాణాన్ని నివేదించినట్లయితే ఏవైతే ప్రతికూలమైనటువంటి ఫలితముల నుండి బయటపడే అవకాశం కలదు. ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి జన్మరాశిలో బుధ శుక్రుల యొక్క సంచారం నడుస్తూ వ్యయ స్థానంలో రవి యొక్క సంచారం నడుస్తుంది. కావున వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే తమను తాము నిరూపించుకుంటకు కొన్ని అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తుల అభివృద్ధికై నూతన మార్గాలు అన్వేషించుట, అలాగే వారికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని పెట్టుబడులు నిర్ణయాలు తీసుకుంటూ కూడా జరిగే అవకాశం కలదు. ఇక జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడుట, అనవసర కోపావేశాల వల్ల జీవిత భాగస్వామితో సఖ్యత రూపించటువంటి ఫలితములు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారము మరియు ఈ కుజుడు గురునితో కలియటం వల్ల పోలీస్ డిపార్ట్మెంటు వారి యొక్క సహాయ సహకారములు లభించగలవు. టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కొన్ని కుటుంబ బాధ్యతలు అనేటువంటివి వీరికి పడటం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వారికి కంటికి పంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం చేయడం, రామాలయంలో మధుర పదార్థాలు నివేదించినట్లయితే శుభఫలితములు అందగలవు. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధికి తోడ్పాటు అందించగలదు. అలాగే కొంత అహంభావ ధోరణి ప్రదర్శించడం ద్వారా స్నేహితులు బంధువులతో భేదాభిప్రాయాలు అనేటువంటి ఉండడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది.